ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు చూస్తుంటే పట్టాదారుడు అయ్యుండి ఆడి సొంత పొలంలో ఆడేమో తవ్వుకోవాలంటేనేమో లంచం కోసం ఇన్ఛార్జీలని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని పంపించి వాళ్ళకి కావాల్సిందంతా పుట్టేదాకా పర్మిషన్ ఇవ్వని పోయిన. ఇక ఆడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాడైతే ఇక ఆ పర్మిషన్ కూడా లేకపోయిన పోయిన. ఏంటిది? పట్టాదారు పాస్బుక్ ఉంటే ఆడి సొంత భూమి అయితే. కానీ మనం ఇంటి పైన తెలుగుదేశం జెండా ఎగరేస్తే జనసేన వాళ్ళకి దిక్కులేదనుకోండి, వాళ్ళని ఎటాకు పట్టించుకోరు. తెలుగుదేశం జెండా ఎగరేస్తే యథేచ్ఛగా ఈడి భూమి లేదు ఆడి భూమి లేదు, గవర్నమెంట్ భూమిలో మట్టి అమ్ముకోవచ్చు, పోర్టు భూమిలో డ్రెడ్జింగ్ చేసిన మట్టి అమ్ముకోవచ్చు. నచ్చిని ఆడి భూమి లేదు ఈడి భూమి లేదు, దౌర్జన్యంగా నువ్వు వైసీపీ వాడువైనా నీ భూమి నుంచి నేను మట్టి తీసేసుకుని దొంగతనంగా కూడా అమ్మేయచ్చు. ఈరోజు పరిస్థితి చూస్తే ఇంకా ఘోరం. ఫారెస్ట్ భూముల్ని తవ్వడానికి ఎవరికి పర్మిషన్ ఉండదు, మంత్రి సంతకం చేసి ఇచ్చినా కూడా పర్మిషన్ ఉండదు. కానీ ఈరోజు కానూరు గ్రామంలో యథేచ్ఛగా మామూలుగా సొంత భూమిని తవ్వుకున్నా ఇంత నీట్గా తవ్వరేమో చక్కగా. ఎంత నీట్గా తవ్వారంటే 2 నెలల నుంచి ఇక్కడ పని జరుగుతుంది. నెల నుంచి మేము బోర్లకు పని చేస్తున్నామని అక్కడ వచ్చిన వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారంటే, గుడివాడ ఆయన ఓనర్ అంట, వాళ్ళు చెప్తున్నారు. 2 నెలల నుంచి పని జరుగుతున్నా విఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఏమో నాకు ఐడియా లేదండి అని తప్పించుకునే పోయిన. పచ్చబిళ్ళ పట్టుకొస్తే ఏది పడితే అది చేసేయండి అని చెప్పినట్టుగా ఈ పచ్చబిళ్ళ తీసుకొచ్చాడా విఆర్ఓ గారికి ఆమ్యాం. మీరు ముడా భూమిలో మట్టి అమ్ముకుంటారు, పోర్ట్లో వచ్చే డ్రెడ్జింగ్ మట్టి అమ్ముకుంటారు, ఇంకా ఘోరంగా ఫారెస్ట్ భూమి కూడా తవ్వేస్తారు. మేము కలెక్టర్ గారి దృష్టిలో లేదని అనుకున్నాం. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఈరోజు ఇక్కడి నుంచి స్పందనకి పోతాం. స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారి దృష్టిలో పెడతాం. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఖచ్చితంగా నాకు తెలిసి రేపు ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళందరూ, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడతాకి రేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి వచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా దీంట్లో వాటాదారులని మీరు తెలుసుకోండి అని మాత్రం చూసే ప్రజలకు మాత్రం తెలియజేస్తున్నాను. ఇక్కడే కాదు ఎక్కడైనా లైసెన్స్ లేకుండా మడడులో లేదా ప్రభుత్వ భూమిని తవ్వితే అక్కడికి మేము వస్తాం, మీ తప్పుల్ని ఎత్తి చూపుతాం అని మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకోండి.